మనకి పులిహోర అనేది చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. సాధారణంగా మనం పులిహోర చింతపండు ఆవపెట్టి లేదంటే నిమ్మకాయతోనో, మామిడి గుజ్జు, టొమాటోతో, ఉసిరికాయ, దబ్బకాయ, నారింజకాయతోనో ఇలా చాలా విధాలుగా చేసుకుంటాం. నెక్స్ట్ టైం పుదీనాతో చేసి చూడండి. నేను సామల మిల్లెట్స్తో చెప్తున్నాను. మీరు ఇదే రెసిపీని కావాలంటే వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ 2 కప్స్ సామలకు చెప్తున్నాను. మీరు క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక 50 గ్రాముల చింతపండు మునిగేదాకా నీళ్లు వేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 పెద్ద గుప్పిళ్లతో పుదీనా ఆకును తీసుకున్నాను. దీనిని శుభ్రంగా మట్టి అంతా పోయేదాకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకోండి. మీ కారానికి తగినన్ని మిరపకాయలు కూడా వేసి వేపుకొని చల్లారనివ్వండి. మిక్సీలోకి 8 నుంచి 10 వెల్లుల్లి, చల్లారిన పోపు, సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నూనె వేడి చేసుకొని మనం శుభ్రం పరిచి పెట్టుకున్న పుదీనాకులు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇందులో ఉన్న నీరంతా పోయేదాకా ఫ్రై చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పోపులోకి వేసుకొని మళ్ళీ మిక్సీని ఒక తిప్పండి. ఇందులోకి కొన్ని నీరు వేసుకొని పేస్ట్ లాగా ఆడుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఒక 2 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులోకి మనం నానబెట్టిన చింతపండు రసం తీసి వేసుకోవాలి. ఈ పులిహోరకి మెంతులు సెట్ అవ్వవు, అందుకే నేను వేయటం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, సాల్ట్, చిన్న బెల్లం ముక్క, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంతసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనాకు పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. వేగాక ఇలా రంగు మారుతుంది. దీనికి ఎంతో టైం అక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ కడాయిలో ఒక 2 టీ స్పూన్ నూనె వేడి చేసుకొని కొన్ని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, మీకు కావాలంటే ఇంగువ కూడా ఈ పోపులోనే వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, జీడిపప్పులు, వేరుశనగపప్పు కూడా వేసి వేపుకోండి. రైస్ని ఒక పళ్ళెంలో చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె, మనం తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి అన్నం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం లాస్ట్లో వేపుకున్న పోపు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే పుదీనా పులిహోర రెడీ. ఏ పులిహోర అయినా కలిపిన వెంటనే కన్నా కొంతసేపటి తర్వాత తింటేనే ఫ్లేవర్స్ అన్నీ రైస్ పీల్చుకొని ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇది కూడా అంతే.